చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు టచ్ లో ఉన్నాడు ఆర్పి నీకు? ఉన్నారు అంటే మొన్న కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆర్పి వల్ల కూడా నువ్వు బయటకు వెళ్ళిపోయావు అంటుంటారు. నిజంగా నాకు తెలియదు నిజమేంటో. ఆర్పి టచ్ లో ఉన్నాడా? ఉన్నారు. నేను వైజాగ్ లో నెల్లూరు పెద్దారెడ్డి ఓపెనింగ్ కి పిలిచారు, వెళ్ళాను. అప్పుడు ఉన్నా, కాంటాక్ట్ లో ఉన్నా. దాన్నే ఉంది. మణికొండలో కూడా అందరూ వచ్చారు, అంటే అందరూ తిట్టించుకొని కూడా వచ్చారు మళ్ళీ. అంటే అదే అన్న, ఎండ్ ఆఫ్ ది డే అదే ఇంటర్నల్ బాండింగ్స్ వేరే ఉంటాయి కదా. మళ్ళీ అప్పుడు ఏమైనా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వేరే ఉండొచ్చేమో కానీ పర్సనల్ బాండింగ్స్ వేరు కదా. ఏది కాల్ చేయి ఒకసారి ఆర్పికి. ఇప్పుడా ఎదుగుతారు ఎత్తుతాడు లేడు అంటే అలా కాదు, ఆయన బేసిక్ గా ఏదో ఒక వర్క్ లో ఉంటారు కదా. నువ్వు మంచి రైటరు కదా మహి. ఇప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా నీ సజెషన్స్ తీసుకోవడానికి కాల్ చేసే వాళ్ళు ఎవరు లేరా టీమ్ లీడర్స్? ఈ పంచుల మీద కానీ లేకపోతే లైన్స్ మీద? నాకు ఎవరైనా దేనికైనా ఫోన్ చేస్తారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏదైనా వాళ్ళది ఏదైనా మూవీ ఏదైనా చేసింది రిలీజ్ అయితే దాన్ని ఇట్లా సుధీర్ కాల్ చేస్తుంటాడా? సుధీర్ అన్న ఎప్పుడు చేయరు, బట్ కలిసినప్పుడు చాలా బాగా. సుధీర్ ఫోన్లు కూడా ఎత్తాడంటుంటారు, నిజమేనా? ఎత్తరా? ఎందువల్ల ఏమో, చాలా రిజర్వ్డ్ ఏమో. మామూలుగా అయితే పొలిటీషియన్స్ ఎత్తరు, ఆయన చాలా రిజర్వ్డ్. మా దగ్గర కూడా అంతే, క్యారవాన్ లో ఉంటారు, బయటికి రారు ఎక్కువ. అలా స్కిట్కి వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు, ఓకే. చాలా రిజర్వ్డ్ ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి అంతే. అంతెందుకు, నేను మానేసిన తర్వాత అది చెప్పాను కదన్నా, ఫస్ట్ ఒక 1 year తర్వాత ఎక్స్ట్రాకి మళ్ళీ వెళ్ళానని చెప్పి వెళ్ళిన తర్వాత సుధీర్ అన్న క్యారవాన్లోకి వెళ్ళాను. సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న, సీన్ అన్న ఉన్నారు అక్కడ. రారా అని చెప్పి కూర్చోమన్నారు. సుధీర్ అన్న బాగున్నావారా, ఏం చేస్తున్నావు, ఏ టీం రా ఇప్పుడు? అప్పుడు ఎప్పుడో చూసాను టీం లీడర్గా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంతకీ అన్నాడు. అన్న నేను మానేసి 1 year అయిందన్నా అన్నాను. మానేసావు? ఎప్పుడు మానేసావు నువ్వు, ఎందుకు మానేసావు అది ఇది అంటే రాంప్రసాద్ చెప్తున్నాడు, చాలా నాళ్ళు అయింది మానేసి, అదేవో చాలా రీజన్స్ ఉన్నాయి, ఇప్పుడు అయినా ఎందుకులే కానీ మానేశాడు అని చెప్పి అప్పుడు చెప్తున్నారు. అంటే ఆయన అంత అప్డేట్లో ఉండరు, కాంటాక్ట్లో ఉండరు అంతే. ఎవరికి కాంటాక్ట్లో ఉంటాడు ఎక్కువ మరి? సీన్ అన్నకి, ఆది అన్నకి, నాగబాబు. ఈ ఫంక్షన్స్ కూడా బయటకి ఎక్కువ రాడు, చాలా రేర్. మమ్మీ డాడీ వస్తుంటారు అన్నిటికీ, అంతే. చాలా రేర్. నాకు మొన్న పెద్దంతల టెంపుల్లో జరిగిన దానికి మట్టుకు జస్ట్ వచ్చి ఒక 15 minutes అలా ఉండి వెళ్ళిపోయారు. అంటే మామూలుగా అయితే పెద్ద పెద్ద హీరోలు తొందరగా రారు, అంటే జనంలోకి రాకూడదు, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అది స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంతేగా అన్న. అట్లాంటివి ఏమన్నా? అలా ఏమో, ఫ్యాన్స్ కలవకూడదు, లేకపోతే ఫ్యాన్స్ మధ్యలోకి రాకూడదు, అందరికి కనిపిస్తే స్టార్డమ్ తగ్గుతుంది, అది మెయింటైన్ చేయాలి. మిగతా హీరోలు మెయింటైన్ చేస్తుంటారు, అల్లు అర్జున్, ప్రభాస్, ఇట్లాంటి వాళ్ళు మెయింటైన్ చేసినట్టు మనం కూడా మెయింటైన్ చేయాలి. ఇలాంటిది ఏమన్నా ఫీల్ అవుతుంటాడా? ఏమో అలా ఎప్పుడు నాకు అనిపించలేదు. సుధీరాన్ని ఎప్పుడు అలా అనుకోరని అనుకుంటున్నాను నేను. నా ఒపీనియన్ అయితే మాత్రం ఆయన ఎప్పుడు అలా లేరు, ఎందుకంటే మాతో మాట్లాడినప్పుడు తెలుస్తుంటది కదా. సో ఆ జెన్యూనిటీ ఫీల్ అవుతుంటాం ఆయన మాటల్లో. ఓకే, ఆ కన్సర్న్ అనేది మనకు అర్థం అవుతుంటది. బట్ నువ్వే నా ఫోన్ ఎత్తారు మళ్ళీ. అదే అంటున్నా, నేను చేసా ఒకసారి. ఒకరోజు నేను ఒక లైవ్ పెట్టా, అంటే కంటిన్యూస్ 12 hours లైవ్ పెట్టా. సో ఆ టైంలో మా లైవ్ లో ఏంటంటే జబర్దస్త్ వాళ్ళకి చేయన్నా లైవ్ లో టైం పాస్ అవుతుంది అది ఇదని అన్నారు. సరే అని చేశా. ఉదయాన్ని ఎత్తలే, ఆదర్ని ఎత్తారు, చంద్రాన్ని ఎత్తారు, సీనాన్ని ఎత్తారు, రావు గారు ఎత్తారు, చంటన్ని ఎత్తారు, అందరూ ఎత్తారు. మరి ఎత్తకపోతే మెసేజ్ కన్వే చేసేది ఎట్లా? ఏదన్నా ఎవరికైనా అర్జెంట్ అవుతుంది, ఒకటి చచ్చిపోతున్నాడు, సుధీరే మంచోడు, సుధీర్కి ఫోన్ చేస్తే హెల్ప్ అవుతుంది, ఫైనాన్షియల్గా ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, అందరి మీద తనే బాగా సంపాదించాడని చెప్తున్నారు కదా. మరి అట్లాంటి వాడు ఏదైనా హెల్ప్ చేస్తారని కాల్ చేస్తారు, ఎత్తరు, ఏంటి ఒక ప్రాణం పోతుంది, అప్పుడు ఏంటి? అదే మనం ఏదో సీన్ అన్న త్రూ అలా ఏమైనా వెళ్ళొచ్చు. ఓకే, సీన్ అన్న కాల్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎక్కడున్నా లిఫ్ట్ చేస్తారు, బాగా క్లోజ్. అంటే ఎంత క్లోజ్ అంటే ఇంకా అసలు మ్యాక్సిమం ఇంకా బాగా జిగిరి దోస్తులు అంటారు కదా, ఇంకా అలా అనమాట. కానీ ఏమిచ్చారు పేమెంట్లు కూడా టీమ్ లీడర్స్ కింద వాళ్ళకి ఇవ్వనే ఎవరు 500-1000 రూపాయలతో ముగిచ్చేస్తారు. కొంతమందికి అయితే అది కూడా అంటారు. నిజమా అది? ఉంటదన్న. ఇప్పుడు బేసిక్ గా 7 మైకులు ఉంటాయన్న, కాలర్ మైక్స్, 2 గన్ మైక్స్ ఉంటాయి. ఒక టీమ్ లో 9 మంది ఎక్కచ్చు. ఈ 7 మైక్స్ ఉన్నాయి కదా, ఇందులో 5 మైక్స్ వరకు మాత్రమే పేమెంట్లు వెళ్తాయి. అంటే ఒక టీమ్ లీడర్ మళ్ళీ అందులో. సో 4 ఆర్టిస్టులకే పేమెంట్ వెళ్తుంది, మాక్సిమం 5 ఆర్టిస్టులకి వెళ్తుంది. అంతకంటే ఇప్పుడు టీమ్ లీడర్ తీసేస్తే 8 మంది స్టేజ్ ఎక్కినట్టు, 9 మంది ఎక్కితే 5 పేమెంట్ వెళ్తుంది, 4 వెళ్తుంది. టీమ్ లీడర్ తీసేసి 3 వెళ్తుంది. ఈ 5 ఎంత వెళ్తుంది అది డిపెండ్స్. ఇప్పుడు అందులో టాప్ కంటెస్టెంట్ ఒకరు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవ్ గారి టీం అనుకుందాం, అలాంటి అభియాన టీం అనుకుందాం. అభియాన టీంలో టాప్ కంటెస్టెంట్ 2, రామ్ అన్న, నవీన్ అన్న. వీళ్ళిద్దరికి కొంత మంచి పేమెంట్లు వెళ్తాయి, 6000, 5000, 4000 అట్లా వెళ్తాయి. అది మంచి పేమెంటా?
అక్కడ అదే చాలా ఎక్కువ నాకు వచ్చిన 1000 రూపాయలతో పోలిస్తే. నీకు 1000? నాకు 1000 రూపాయలేగా ఇచ్చింది నాకు. అరే నాకు ఆర్పిన 70 స్కిట్లు 1000 రూపాయలు ఇచ్చాడు, తర్వాత 2000 ఇచ్చాడు. అంతకుముందు నేను చేసిన ప్రతి టీము 1000 రూపాయలే అంతే. నేను టీమ్ లీడర్ గా చేసినప్పుడు చూసిన పేమెంట్ 5000, అంటే నాకు మిగిలింది. నాకు జీవనానికి 10,000 మిగిలితే చెరొక 5,000 తీసుకునేవాళ్ళం. ఏంటి మహిధర్ నువ్వు మాట్లాడుతుంది నిజమా? ఇంతే. అదేంటి అంత టాప్ రేటింగ్ షో అంటారు, అసలు అంటే అందరికీ ఉండవు, దీన్ని మించిన షోనే లేదంటారు, అసలుకి బయటకు వస్తేనేమో గొప్ప గొప్పగా కనపడుతుంది చూపిస్తుంటారు. అలాంటిది 1000 రూపాయలు 500 5,000 టీమ్ లీడర్ నీకు మిగిలింది అంతే. మాకు 25,000 ఇచ్చేవారు మా టీం కి. టీడీఎస్ 2,500 పోతుంది, అది పోగా 22,500 వచ్చేది. సో మేము రైటర్స్ ని పెట్టుకునే వాళ్ళం, ఎందుకంటే మాకు కొంచెం బెటర్ అవుట్పుట్ ఉండాలి అని. సో వాళ్ళకి పేమెంట్ వెళ్ళేది, అవి 8,000 అట్లా కూడా పోయేవి. సో ఆ తర్వాత మిగతా ఆర్టిస్టులకు అందరికి ఇచ్చుకుంటూ పోగా మాకు ఒక 10,000 మిగిలేదు ఇద్దరికి, 5,000 అంతే. అంతే. టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న టీమ్ లీడర్ ఎవరు అసలు? ఇంకా చంద్ర అన్న. ఎంత? అది 1 above ఎంత అనేది ఇప్పుడు ఆ 1 లో వీళ్ళకి పంచాలి. ఆయన ఇస్తాడు కదా, ఆయన బాగానే ఇస్తారు. అంటే ఆయనకైనా హైయెస్ట్ పేమెంట్ 10,000 ఆయన టీమ్ లో, హైయెస్ట్ ఆర్టిస్ట్ కి. ఓకే. నువ్వు అన్నట్లుగా మైకులు పెట్టుకున్న నలుగురికి 40,000 పోయినా అంతా అన్న నలుగురికి 40 వెళ్తా, మళ్ళీ 10 నుంచి తగ్గుతా వస్తుంటది. డిక్లైనింగ్. మరి ఇప్పుడు నువ్వు ఆర్పి తర్వాత టాప్ లో ఉన్నావు కదా, మరి నీకు 10 దాకా రావాలి కదా? అలా లేదు, అంటే ఆర్పి నాకు వచ్చేదే 40. వచ్చిన 40లో ఆయన నాకు 10 ఇస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన 5 రూపాయల భోజనం దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలి. ఇంకా ఆయన అయ్యో అందరికి 10,000 ఇచ్చుకుంటూ కూర్చుంటే ఆయన అదే జరుగుతుంది. సో నాకు మరి ఇప్పుడు సుడిగాలి సుధీర్కి గెటప్ సీన్ కి వీళ్ళకి ఎంత ఉంటది? వాళ్ళకి అంటే ఆ టీమ్ కి 1 above, వాళ్ళు ముగ్గురు సమానంగా పంచుకుంటారు. 3:30 అంటే సన్నీ అన్నకి ఇచ్చేగా కొంత, మిగిలింది పంచుకుంటారు. టీడీఎస్ తీసేయండి అన్న, టీడీఎస్ బాగా ఎంత వస్తే అంత, అందులో సన్నీ అన్నకు కొంత ఇచ్చేసి మిగిలింది ముగ్గురు పంచుకుంటారు. 3:20 ఎంత వస్తే అంత, అంతే. ఎంత మిగిలితే అంత, దాంట్లో by 3. సో ఈ పేరు వచ్చిన తర్వాత దీంట్లో పెద్ద మిగిలేదు సచ్చేది లేదని బయటకు వచ్చేసారు ఇంకా అందరూ. అలా కూడా కాదు, సుధీర్ బయటకు వచ్చేసాడు కదా. సుధీర్ అన్న బయటకు రావడానికంటే అదే అంటున్నా, ఆయన ఒక షో చేశారు. షో చేశారు అయిపోయింది. యాక్చువల్గా మా టీవీలోనో జీ తెలుగులోనో ఒక సింగింగ్ షోకి యాంకర్ గా వచ్చారు కదా, జీ తెలుగు అనుకుంటా. అవునవును. దానికి తను కూడా ఇన్సల్ట్ చేసి బయటకు వచ్చేసారు అన్న మాట నిజమా? అంటే ఇన్సల్ట్ కాదు, యాక్చువల్గా అదిరిందికి ఫస్ట్ బయటికి వెళ్లాల్సింది ఆది అన్న సుధీర్ అన్న, ఆర్పి అన్న చంద్రన్న కాదు. కాకపోతే సుధీర్ అన్నకి ఏంటంటే అప్పుడు 4 షోలు ఉన్నాయి, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంది, డి ఉంది, పోవే పోరా ఉంది, ఈవెంట్లు ఉన్నాయి. ఓకే. ఇన్ని ఉండేసరికి ఆయన ఆగిపోయారు. ఆది అన్న ఒక అగ్రిమెంట్ రాశారు 2 ఏళ్ళు, ఆ అగ్రిమెంట్ వల్ల ఆయన వెళ్ళలేక ఆగిపోయారు. ఓకే. సో అప్పుడు ఓకే ఏదో సర్దుమణిపోయింది, వీళ్ళు వెళ్ళారు. తర్వాత కొన్నాళ్ళకి అది కూడా ఆగిపోయింది. మళ్ళీ అదిరిందని ఇంకోటి ఏదో స్టార్ట్ చేశారు, అది అంత వర్కౌట్ కాలే రేటింగ్స్ పరంగా. సద్దాం వాళ్ళకి బాగా పాపులారిటీ వచ్చింది కానీ అది షోకి అంత హెల్ప్ అవ్వాలి. ఓకే. రేటింగ్స్ పరంగా మనకి ఏంటంటే యూట్యూబ్ వ్యూవర్షిప్ ఓకే ఫైన్, కానీ మనకి ఎండ్ ఆఫ్ ద డే రేటింగ్స్ ఇంపార్టెంట్ కదా. ఓకే. అది అవ్వలేదు. ఓకే అయిపోయింది. అయితే సుధీర్ అన్న ఇంక ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు. పోరా ఆగిపోయింది. ఓకే, షోస్ ఆర్ గోయింగ్ గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్, డి, ఈవెంట్స్, అదే పేరేంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే. అట్లా ఏమో నడుస్తున్నాయి. దానికి యాక్చువల్గా ఇనిషియల్ గా ఆయన తీసుకురాలేదు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చినట్టు. బయటకు వచ్చాక కూడా సుధీర్ అంత గొప్ప షోలు చేసింది ఏం లేదు హోస్టింగ్. అదే ఇప్పుడు ఇది నడుస్తున్న టైంలో ఆయనకి ఆ సింగింగ్ షోకి కో హోస్టింగ్ కింద వచ్చింది ఆయనకి. ఓకే. ఆయన ఏంటి, అది కామెడీ షో కాదు కదా, నేను చేస్తానని కమిట్ అయ్యారు ఆయన. సో ఇక్కడ అలా కుదరదు, సుధీర్ ఈశ్వర్ ఈటీవీ, సుధీర్ ఈశ్వర్ మల్లెమాల ఇక్కడే ఉండాలనేసరికి నేను అక్కడ కమిట్ అయిపోయాను నేనని చెప్పి అట్లా బయటకు వెళ్ళారని తెలిసింది. ఓకే. ఇక్కడేమో ఇక్కడ చేసిన వాళ్ళు బయట చేయకూడదు అనే రూల్ ఉంటుంది. అంటే వాళ్ళదే అప్పుడులో భరత్ అన్న చెప్పిన పాయింట్ కూడా ఇదే కదా, ఒక షో వాళ్ళు ఈ టీవీలోనే ఇంకో షో చేస్తేనే రేటింగ్లు డైల్యూట్ అయిపోయి రీచ్ పడిపోతుంది 2 షోలకి అని. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి. కానీ సుధీర్ని ఇన్సల్ట్ చేసింది నిజం కదా? నిజం చెప్పు. మ్యాజిక్లు చేసుకునే అంటే తను కొంచెం కించపరిచి మాట్లాడారు, అది ప్రతి స్కిట్ లోనే ఉంటది. అన్నకు ఓకే, అన్న యాక్సెప్ట్ చేసేస్తారు. అన్న ఎప్పుడు అసలు హార్ట్ గా తీసుకోరు, అది ఓన్లీ ఫన్ కోసమనే చూస్తారు ఆయన. అదే దానికి రీజన్ నేను అనుకోవట్లేదు. అంటే అది స్కిట్లలో ఓకే, నేను కాదంటే బయట చేసి బయట మరి అది నా దాకా రాలేదన్న, నాకు తెలియదు నిజంగానే. ఎందుకంటే సుధీర్ పోయిన తర్వాత కూడా వీళ్ళు ఉన్నారు కదా, గెటప్ సీన్ వీళ్ళు రాంప్రసాద్ అని ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళకి సీన్ అన్న కూడా ఇంకా మూవీస్ పరంగా బాగా బిజీ అయిపోయారు, అందువల్ల ఆయనకు కూడా కుదరట్లేదు. ఇప్పుడు ఆయన మిరాయిలో చేశారు, వాటిలో ఆయన వర్క్స్ ఆయనకి బాగా వర్క్ అయిపోతుంది ఆయనకి, అందుకే ఆయన కుదరలేదు ఇంకా. ఓకే. అంటే ఇంకా అంటే చెయ్యాలంటే కంటిన్యూ చేయొచ్చు అన్న. కాకపోతే ఏమంటే మనం ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరికి, అంటే నాకు కాదు కానీ చాలా మందికి ఇండస్ట్రీనే గోల్. అందరికి ఇండస్ట్రీనే గోల్, ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలి, ఇండస్ట్రీలో సెలెక్ట్ అవ్వాలి. తర్వాత ముగ్గురు కూడా ఏదో సినిమా తీశారు కదా, సినిమా రాంప్రసాద్, సీను, సుధీర్ కూడా తీశారు.
అలా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికి కూడా చెప్పాలంటే వాళ్ళ ముగ్గురే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని చెప్పుకోవచ్చు, ఫ్రెండ్షిప్ కూడా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళది. ఆది అన్నది వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ కూడా అంతే బాగుంటుంది. ఎవరెవరు? ఆది అన్న, సీన్ అన్న, సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న. ఓహో, వాళ్ళు కూడా మంచి బాండింగ్ ఉంటుంది. నాకు తెలిసి రాంప్రసాద్ ఆది ఎక్కువ అనుకుంటా, బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వచ్చిన ఆది అన్న, ఆర్పి అన్న ఇంకా ఎక్కువ. అసలు వాళ్ళిద్దరు స్కూటీలు వేసుకొని అమీర్పేట రోడ్లన్నీ తిరిగేటోళ్ళు ఒకనొక టైంలో అయితే. ఓకే, అసలు టూ క్లోజ్ ఇద్దరును. ఆది కూడా చాలానే అన్నాడు ఆ ఎమోషనల్ అప్పుడు ఆర్పి. తర్వాత ఆది అను రాంప్రసాద్ కూడా వచ్చారు ఇక్కడికి. అవును, చూసాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.